గౌతమ్ గంభీర్ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. టీంలో ప్లేయర్గా ఉన్నప్పుడే టీం ప్లేయర్స్తో వ్యక్తిగత కారణాలు అలాగే గొడవల వల్ల అతని కెరీర్ అర్థాంతరంగా ముగిసింది. అయితే బీసీసీఐ అతనికి హెడ్ కోచ్ పదవి ఇచ్చి టీమిండియా భవిష్యత్తును అతని చేతిలో పెట్టింది. అంతే, ఇంకేముంది, ఇక గంభీర్ నా మాటే శాసనం అంటూ తనకిష్టం వచ్చినట్లు ప్లేయర్లతో ఆడుకుంటున్నాడు. అప్పుడు కోహ్లీ, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అంటూ వారి కెరీర్ను గంభీర్ నాశనం చేస్తున్నాడని వస్తున్న వార్తలకు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా కోహ్లీ ఫామ్ లేకపోవడం గంభీర్ నిర్ణయానికి ఊపిరిపోసింది అని చెప్పాలి. న్యూజిలాండ్తో వైట్ వాష్ కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో చోటు కోల్పోయిన ఇండియా ఇక రోహిత్ ను పక్కన పెట్టేయాలని నిర్ణయించుకుంది. అయితే రోహిత్ ను కెప్టెన్సీలో తలదన్నేవాడు లేకపోవడంతో గంభీర్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏకంగా కోహ్లీనే మళ్లీ టెస్టులకు కెప్టెన్ చేయాలని ప్రపోజల్ పెట్టాడు. ఈ విషయం కోహ్లీ కూడా చెప్పడంతో కోహ్లీకి దీని వెనక కుట్ర ఏంటో అర్థమైంది. ఒకవేళ కెప్టెన్సీకి అంగీకరిస్తే తాను కూడా ఒకరి కింద ఒకరి సలహాలు తీసుకుంటూ వారు చెప్పిందే చెయ్యాలి అని స్వేచ్ఛ కోల్పోతారని భావించి అందుకు అంగీకరించకపోవడంతో కోహ్లీకి జట్టులో చోటు లేకుండా పోయింది. దీంతో కోహ్లీ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి ఈ సిరీస్ లో కోహ్లీ ఉన్నా అతను తుది జట్టులో ఉంటాడా లేదా అనేది కూడా అనుమానమే. ఎందుకంటే రోహిత్ లేకపోవడం, టీమిండియా మొత్తం గంభీర్ గుప్పెట్లో ఉండటంతో తనను కేవలం బెంచ్కే పరిమితం చేస్తారని, అందుకే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడని కొంతమంది అభిప్రాయపడ్డాడు. మరి ఫామ్ లేకపోవడం వల్లే రోహిత్ కోహ్లీలను తప్పిస్తే కెరీర్లోనే బెస్ట్ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ఏం తప్పు చేశాడని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. టీమిండియాలో కోహ్లీ, రోహిత్ లేని లోటు తీర్చే మగాడు అయ్యర్ ఒక్కడే అని, అతని కెరీర్ ని గంభీర్ నాశనం చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కేవలం కేకేఆర్ జట్టు నుండి తప్పుకొని ఆక్షన్లోకి వెళ్లడమే శ్రేయస్ అయ్యర్ తప్పు అని, అందుకే అయ్యర్ను టార్గెట్ చేశాడని, టెస్టు జట్టుకు కెప్టెన్ అయ్యే అన్ని అర్హత అయ్యర్కు ఉన్నా గిల్ను కెప్టెన్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటో స్పష్టంగా తెలుస్తోంది అంటూ గంభీర్పై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేవలం టెస్టు కెప్టెన్సీ నిరాకరించడంతో కోహ్లీ పైన, కేకేఆర్ జట్టు నుంచి తప్పుకోవడంతో శ్రేయస్ పైన గంభీర్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు అని, ఫ్యూచర్లో టెస్ట్ క్రికెట్ ను గంభీర్ నాశనం చేస్తాడంటూ ఫ్యాన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది అయితే గంభీర్ కు సపోర్ట్ కూడా చేస్తున్నారు. కొత్త ప్రతిభను తీసుకురావడానికి గంభీర్ చేసిన ప్రయత్నాలను కొంతమంది క్రికెట్ నిపుణులు మరియు అభిమానులు ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్కు జట్టులో చోటు ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.